Good morning, students. Today I am discussing about the topic is nitrogen metabolism. నత్రజని స్వాంగీకరణ గురించి మనం నేర్చుకుంటాం అన్నమాట. ఈ నైట్రోజన్ అనేది కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ తర్వాత ఎక్కువ క్వాంటిటీలో ఉండేది ఎవరంటే నైట్రోజన్ అన్నమాట. ఈ నైట్రోజన్ అనేది ఎలా ఉంటుందంటే ఈ మనకి అట్మాస్ఫియర్లో కాంపోనెంట్గా ఉంటుంది అనమాట. ఒక జీవ అనుఘటకంగా బయో కాంపోనెంట్గా ఇది ఉంటుంది అనమాట. జీవ అనుఘటకంగా ఉంటుంది. ఇది వేటిలో కాంపోనెంట్గా ఉంటుందంటే లైక్ ఎమినో యాసిడ్స్ తీసుకోవచ్చు, అదేవిధంగా మనకి ప్రోటీన్స్, ఎమినో యాసిడ్స్, అదేవిధంగా మనకి కొన్ని వైటమిన్స్, కొన్ని ఆల్కలైడ్స్, కొన్ని ఆర్గానిక్ మెటీరియల్స్లో ఇది ఎలా ఉంటుందంటే కాంపోనెంట్గా ఉంటుంది అనమాట. ఈ నైట్రోజన్ అనేది అనుఘటకంగా ఉంటుంది. వేటిలో ఉంటుందమ్మా ఇది ఆల్కలైడ్స్, ఎమినో యాసిడ్స్, వైటమిన్స్ లోను, కొన్ని ప్రోటీన్స్, లో ఇది ఎక్సెట్రా అనమాట. వీటిలో ఇది ఎలా ఉంటుందంటే కాంపోనెంట్గా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది? కాంపోనెంట్గా ఈ నైట్రోజన్ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. కొన్ని ఆర్గానిక్ మెటీరియల్స్లో కూడా కాంపోనెంట్గా ఉంటుంది అనమాట. ఈ ప్లాంట్ యొక్క డ్రై వెయిట్ కనుక మనం తీసుకుంటే ప్లాంట్ యొక్క డ్రై వెయిట్లో మొక్క యొక్క పొడి బరువులో ఇది 5 to 30% నైట్రోజన్ ఉంటుంది అనమాట. 5 to 30% నైట్రోజన్ అనేది ప్లాంట్ యొక్క డ్రై వెయిట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్లాంట్ యొక్క అన్ని మెటబాలిక్ రేషియోస్లో కూడా ఈ నైట్రోజన్ అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్గా ఉంటుంది అనమాట. ఒక ముఖ్యమైన అనుఘటకంగా ఈ నైట్రోజన్ అనేది ఉంటుంది అనమాట. అన్ని జీవక్రియలు, మొక్కల యొక్క అన్ని జీవక్రియల్లో కూడా ఈ నైట్రోజన్ ఒక కాంపోనెంట్గా ఉంటుంది. ప్లస్ పోషకాలను అధికంగా అందించడంలో కూడా న్యూట్రియంట్స్ని ఎక్కువగా ఇచ్చే ఒక కాంపోనెంట్గా కూడా ఈ నైట్రోజన్ చెప్పుకోవచ్చు అనమాట. న్యూట్రియంట్స్ని ఎక్కువగా ఇచ్చే ఒక ఎలిమెంట్గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకి యానిమల్స్, అదేవిధంగా ప్లాంట్స్లో కూడా మనకి ఎక్కువగా అంటే యానిమల్స్కి లభించే పదార్థాల్లో ఈ నైట్రోజన్ సంబంధిత పదార్థాలు అనేవి మొక్కల నుండి లభిస్తూ ఉంటాయి అన్నమాట. యానిమల్స్కి ఎక్కడి నుంచి? ప్లాంట్స్ నుంచి ఈ నైట్రోజన్ సంబంధిత పదార్థాలు ఈ యానిమల్స్కి ప్లాంట్స్ నుంచి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఈ మనకి నైట్రోజన్ అనేది 4 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి? మాలిక్యులర్ నైట్రోజన్, అణు నైట్రోజన్. రెండోది ఆర్గానిక్ సేంద్రియ నైట్రోజన్. థర్డ్ వన్ నైట్రేట్ నైట్రోజన్. ఫోర్త్ వన్ అమ్మోనియా నైట్రోజన్ అనమాట. దీంట్లో మనకి ఈ 4 రూపాల్లో కూడా మొక్కలకి నైట్రోజన్ అనేది అందుతూ ఉంటుంది అనమాట. అమ్మోనియా నైట్రోజన్ వరకు ఇవి 4 రూపాల్లో ప్లాంట్స్కి నైట్రోజన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో మనకి ఫస్ట్ వన్ మాలిక్యులర్ నైట్రోజన్ అనమాట, అణు నత్రజని. ఇది మనకి అట్మాస్ఫియర్లో ఉంటుంది అనమాట. N2 రూపంలో ఉంటుంది. అణు నత్రజని అట్మాస్ఫియర్లో ఎలా ఉంటుందమ్మా? ఇది వాయువు రూపంలో మనకి N2, ప్రకృతిలో నేచర్లో మనకి వాయువు రూపంలో దాదాపు 79% ఉంటుంది అనమాట. 79%. ఇక్కడ మీకు కాంపిటేటివ్స్లో ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏమడుగుతాడంటే అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ నైట్రోజన్ రేషియో అడుగుతాడనమాట. ఆక్సిజన్ నైట్రోజన్ రేషియో అడుగుతూ ఉంటాడు. ఇది ఏమో మనకి ఓల్డ్ బుక్స్లో అయితే 78% ఉంటుంది. కొంచెం న్యూ బుక్స్కి వచ్చేటప్పటికి 79% ఉంటుంది అనమాట నైట్రోజన్ రేషియో. అదైతే 1:, ఆక్సిజన్ అయితే 1:, ఉంటుంది. ఇదైతే మనకి 79% ఉంటుంది అనమాట. అంటే 1:4 రేషియోలో ఉంటుంది అనమాట. ఆక్సిజన్ నైట్రోజన్ తీసుకుంటే 1:4 రేషియోలో అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏమడుగుతాడంటే నైట్రోజన్ ఆక్సిజన్ రేషియో అని అడుగుతాడు.
అప్పుడు 4:1 రేషియో అని పెట్టుకుంటూ ఉండాలన్నమాట. కన్ఫ్యూజ్ చేయడానికి కాంపిటేటివ్స్లో ఎక్కువ ఈ క్వశ్చన్ కంపల్సరీ టచ్ చేస్తూ ఉంటాడు అనమాట. అట్మాస్ఫియర్లో నైట్రోజన్ ఆక్సిజన్ రేషియోస్ ఎంత అని. అదేమో 1% ఉంటే ఇది 4%. 100లో మనకి 4% అంటే 79% అండ్ మ్యాక్సిమం 80 వరకు ఉంది కాబట్టి ఒక్కొక్క 1%కి 20 100లో 20 ఒక పర్సెంట్ అనుకుంటున్నాం కదా. అలా అంటే 1:4 రేషియోలో అంటే మనకి ఆక్సిజన్ ఏమో 20%, ఇదేమో 79% ఉంటుంది అనమాట. 100లా లెక్క వేసుకుంటే కనుక ఆ విధంగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఆక్సిజన్ నైట్రోజన్ రేషియో అంటే 1:4, నైట్రోజన్ ఆక్సిజన్ రేషియో అంటే 4:1 రేషియో అనమాట. ఈ విధంగా అది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇది అట్మాస్ఫియర్లో 79% అంత ఎక్కువ ఉంటుంది. ఇది అణు నత్రజని రూపంలో N2 రూపంలో మనకి ఉంటూ ఉంటుంది అనమాట అట్మాస్ఫియర్లో. కానీ ఇంత 79% నైట్రోజన్ ఉన్నప్పటికీ ఈ నైట్రోజన్ని ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకోలేమన్నమాట. వీటిని 79% లేదా 78% నైట్రోజన్ అట్మాస్ఫియర్లో ఉంది. కానీ డైరెక్ట్గా ఈ ప్లాంట్స్ అనేవి ఈ నైట్రోజన్ని అబ్జర్వ్ చేసుకోలేవు. ఇవి ఏ రూపంలో ఉంటే మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటాయంటే నైట్రైట్స్ అమ్మోనియా రూపంలో ఉంటే మాత్రమే ఇవి అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి అన్నమాట. కానీ అట్మాస్ఫియర్లో ఉన్న డైరెక్ట్ నైట్రోజన్ని ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారంటే మనకి బ్యాక్టీరియాస్ ఉంటాయి కొన్ని, అవి రైజోబియం కానీ అదేవిధంగా మనకి అనబినా నాస్టాకు ఈ బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా, బ్లూ గ్రీన్ బ్యాక్టీరియా ఇది మనకి ఇవి ఉంటాయి కదా, ఇవి మాత్రం బ్లూ గ్రీన్ ఆల్గేస్ ఉంటాయి, నీళ్ళు ఆకుపచ్చ శైవలాలు అంటూ ఉంటాం కదా బ్యాక్టీరియాస్. ఇవన్నీ కూడా ఇవి ఏం చేస్తాయంటే ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ఈ ఏదైతే నైట్రోజన్ ఉందో ఈ నైట్రోజన్ ఇవి వాతావరణంలో ఉన్న నైట్రోజన్ ఇవి ఉపయోగించుకొని కొన్ని రకాల బ్యాక్టీరియాలు సైనోబాక్టీరియాస్ ఇవి ఏం చేస్తాయంటే కన్వర్ట్ చేస్తాయన్నమాట. వాటిని స్థిరీకరించి అణునత్రజనిగా స్థిరీకరించి వాటిని అమ్మోనియా నైట్రైట్స్ రూపంలోకి ఇవి కన్వర్ట్ చేస్తాయన్నమాట. ఏ అయితే బ్యాక్టీరియాస్ ఉన్నాయో కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఇవి సైనోబాక్టీరియా లాంటివి ఈ రైజోబియం అనబినా నాస్టాకి ఇవి ఏం చేస్తాయి, వీటిని మాలిక్యులర్ రూపంలోకి వీటిని చేంజ్ చేస్తాయి అన్నమాట. మాలిక్యులర్ నైట్రోజన్గా వీటిని అంటే ఏ రూపంలోకి నైట్రైట్స్ అమ్మోనియా రూపంలోకి వీటిని చేంజ్ చేస్తాయి. ఇలా చేంజ్ చేసిన ఈ అమ్మోనియాని ఈ ప్రక్రియని ఏమని పిలుస్తామంటే నైట్రోజన్ ఫిక్సేషన్గా పిలుస్తాం అనమాట. నైట్రోజన్ స్థాపన అని పిలుస్తాం అనమాట. ఈ ప్రాసెస్ అంతటిని నైట్రోజన్ ఫిక్సేషన్గా పిలుస్తాం అనమాట. మీ నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి ఇక్కడ మనకి ఎవరు హెల్ప్ చేస్తారంటే నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి నైట్రోజనేజ్ ఇది ఒక ఎంజైమ్ అమ్మ. నైట్రోజనేజ్ అనేది ఎంజైమ్. ఈ నైట్రోజనేజ్ ఎంజైమ్ ఈ నైట్రోజన్ ఫిక్సేషన్లో నైట్రోజన్ స్థాపనలో ఇది ఎంజైమ్ హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ నైట్రోజన్ స్థాపన చేసే బ్యాక్టీరియాస్ మొక్కల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఆర్గానిక్ నైట్రోజన్. సెకండ్ వన్ ఆర్గానిక్ సేంద్రియ నైట్రోజన్ లేదా నత్రజని. ఈ మనకి అనేక రకాల ఈ నైట్రోజన్ అనేది ఏ రూపంలో మనకి అనేక రకాల మొక్కలు ఏం చేస్తాయంటే వీటిని ఏ రూపంలో ఉపయోగించుకుంటూ ఉంటాయంటే అమైనో యాసిడ్స్, యూరియా ఈ రూపాల్లో వీటిని అమైడ్స్, యూరియా ఈ రూపాల్లో వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాయన్నమాట. అమైనో యాసిడ్స్, యూరియా, అమైడ్స్ ఈ రూపంలో వీటిని ప్లాంట్స్ ఉపయోగించుకుంటూ ఉంటాయి నైట్రోజన్ని ఆ రూపాల్లో. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి మనకి ఏ అయితే మనకి ప్లాంట్ బాడీస్ చనిపోతూ ఉంటాయి కదా, డెడ్ బాడీస్ ఉంటాయి కదా ప్లాంట్ బాడీస్. ఈ చనిపోయిన డెడ్ బాడీస్ ప్లాంట్ బాడీస్ యానిమల్ బాడీస్ ఉంటాయి కదా, వీటిలో ఉన్న ప్రోటీన్స్ని ఏ అయితే మనకి పారాసైట్స్ ఉంటూ ఉంటాయి కదా, ఇవి ఏం చేస్తాయంటే పూతికాహారులు ఏం చేస్తాయంటే వీటిని పరాన్నజీవులు కాదు పూతికాహారులు. ఈ పూతికాహారులు ఏం చేస్తాయంటే వీటిని డీకంపోజ్ చేసేస్తాయి అన్నమాట, విచ్ఛిన్నం చేసేస్తాయి. సాప్రోఫైట్స్ పూతికాహారులు సాప్రోఫైట్స్ ఏం చేస్తాయి డీకంపోజ్ చేస్తాయి అన్నమాట. ఈ డీకంపోజ్ చేసినప్పుడు
అప్పుడు విచ్ఛిన్నం అయిపోయినప్పుడు ఏం రిలీజ్ అవుతుందంటే అమైనో యాసిడ్స్ అనేవి ఈ ప్లాంట్ బాడీస్ యానిమల్ బాడీస్లో ఉన్న ప్రోటీన్స్ నుంచి ఎప్పుడైతే ఇది లైసిస్ అయిపోయి డీకంపోజ్ అయిపోయిందో వీటి నుంచి ఏం రిలీజ్ అవుతాయంటే అమైనో యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. అమైనో ఆమ్లాలు విడుదలవుతాయి. ఈ అమైనో ఆమ్లాలు మొక్కలు ఏం చేస్తాయంటే వీటిని రూట్స్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటాయి. అమైనో యాసిడ్స్ని ఈ ప్లాంట్స్ రూట్స్ ద్వారా వీటిని అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. అబ్జర్వ్ చేసుకొని ఇవి మరలా వేటికి ఉపయోగించుకుంటాయంటే ప్రోటీన్ సింథసిస్లో ఉపయోగించుకుంటాయి అన్నమాట. వీటిని ప్రోటీన్ సింథసిస్లో వీటిని ఉపయోగించుకుంటాయి అన్నమాట. కాలేజ్లో ఉన్న కాలేజ్ వస్తారా? బిహెచ్ఎస్ఆర్ కాలేజ్. అక్కడికే రావాలా? ఎక్కడ మీకు పోస్ట్ ఆఫీసా? ఏంటంటే ఆఫీస్ అది. ఓకే, అలాగే ఈవినింగ్ వరకు ఉంటుందండి. అది ఉంది కదా రోడ్లు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఇవి మనకి ఈ ఆర్గానిక్ మెటీరియల్స్లో అమైనో యాసిడ్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి? ఇవి బాడీస్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. వీటిని రూట్స్ ద్వారా ప్లాంట్స్ ఏం చేస్తాయంటే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. రూట్స్ ద్వారా ప్లాంట్స్ వీటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట మొక్కల్లో. ఇవి రూట్స్ ద్వారా అబ్జర్వ్ చేసుకుని ఇవి ఏం చేస్తాయంటే ప్రోటీన్ సింథసిస్కి ఉపయోగించుకుంటూ ఉంటాయి. ప్రోటీన్ సంశ్లేషణకి ఇవి మరలా మొక్కలు ఉపయోగించుకుంటూ ఉంటాయి అన్నమాట. ప్రోటీన్ సంశ్లేషణలో ఉపయోగించుకుంటూ ఉంటాయి. కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే యూరియా రూపంలో కూడా వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాయి అన్నమాట. యూరియా రూపంలో వీటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ యూరియా రూపంలో అబ్జర్వ్ చేసుకున్న వాటికి ఎవరు హెల్ప్ చేస్తారంటే యూరియేజ్ అనేది ఎంజైమ్ అనమాట. యూరియేజ్ అనే ఎంజైమ్ వీటికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. యూరియేజ్ అనే ఎంజైమ్ వీటికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కొన్ని అమ్మోనియా రూపంలో కూడా ప్లాంట్స్ వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాయి అన్నమాట. ఈ ఎంజైమ్స్ మనకి యూరియేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే హైడ్రాలిసిస్ ప్రాసెస్ జరిపించడం వల్ల మనకి అమ్మోనియా CO2 అనేది రిలీజ్ అవుతుంది అనమాట. హైడ్రాలిసిస్ యూరియేజ్ ఏం చేస్తుందంటే హైడ్రాలిసిస్ ప్రాసెస్ జరిపించడం వల్ల అమ్మోనియా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అమ్మోనియాని ప్లాంట్స్ వల్ల ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఆర్గానిక్ నైట్రోజన్. నెక్స్ట్ నైట్రేట్ నైట్రోజన్. నెక్స్ట్ ఏంటి నైట్రోజన్. ఈ నైట్రోజన్ కనుక తీసుకుంటే ఇది మనకి ఉన్నత శ్రేణి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి 79% నైట్రోజన్ ఉన్నా కానీ ఈ 79% నైట్రోజన్ని ఈ ప్లాంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకోలేము అనమాట. ఈ ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకోలేవు. ఉన్నత శ్రేణి మొక్కలు వీటిని ఏ రూపంలో ఉంటే అబ్జర్వ్ చేసుకోగలుగుతాయంటే నైట్రేట్స్ రూపంలో ఉంటే మాత్రమే అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి అన్నమాట. వీటిని కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే ఈ నైట్రోజన్ని సాయిల్లో ఉన్న నైట్రోజన్ని ఇవి నేలలో ఉన్న నైట్రోజన్ని బ్యాక్టీరియాలు ఈ అమ్మోనియాని నైట్రేట్స్గా కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. ఎలా కన్వర్ట్ చేస్తాయి? నైట్రేట్స్గా కన్వర్ట్ చేస్తాయి. ఈ నైట్రేట్గా కన్వర్ట్ చేసిన వాటిని సాయిల్ నుంచి అధిక మొత్తంలో ఈ ప్లాంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఎక్కువగా నైట్రేట్ రూపంలో ఈ ప్లాంట్స్ అనేవి వీటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. రూట్స్ నుంచి నైట్రేట్లు. ఈ నైట్రేట్స్ అనేవి ఈ డైరెక్ట్ ఫిక్సేషన్ అనేది జరగదు అనమాట. నైట్రేట్స్లో డైరెక్ట్ ఫిక్సేషన్ నైట్రేట్లు నేరుగా స్వాంగీకరణ అనేది చేయబడడం అనమాట. ఫిక్సేషన్ డైరెక్ట్గా వీటిలో నైట్రేట్స్లో జరగదు. ఇవి ముందుగా ఫస్ట్ ఎలా అవుతాయంటే ఇవి ఫస్ట్ అమోనియాగా ఇవి మియాసిస్ డివిజన్ అయిన తర్వాత మాత్రమే ఇవి నైట్రేట్స్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఇవి ఫస్ట్ అమ్మోనియాగా కన్వర్ట్ అయ్యి ఈ అమ్మోనియా నుంచి మనకి ఈ నైట్రేట్స్ అనేవి డైరెక్ట్ ఫిక్సేషన్ నైట్రేట్స్ ఉండదు. అమ్మోనియా నుంచి నైట్రేట్స్ అనేవి
క్షయకణ విభజన ద్వారా నైట్రేట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలాగా మనకి అమోనియా నుంచి నైట్రేట్స్ ఫామ్ అయ్యే ప్రాసెస్లో ఈ క్షయకణ విభజనకి మియాసిస్ డివిజన్కి కావాల్సిన ఎనర్జీ అంతా కూడా ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే మనకి ఈ ఎనర్జీ అంతా రెస్పిరేషన్ ప్రాసెస్లో శ్వాసక్రియ ద్వారా మనకి ఎనర్జీ అనేది లభిస్తుంది అన్నమాట. శ్వాసక్రియ నుంచి కావాల్సిన ఎనర్జీ అంతా లభిస్తూ ఉంటుంది అనమాట. ఇది నైట్రేట్ నైట్రోజన్. నెక్స్ట్ ఇది అమోనియా నైట్రోజన్. నెక్స్ట్ ఏంటి అమోనియా నైట్రోజన్ అనమాట. ఈ అమోనియా నైట్రోజన్ కనుక తీసుకుంటే ఇది నైట్రోజన్. ఈ అమోనియా అనేది ఎలా ఉంటుందంటే NH4 అయాన్స్ రూపంలో ఉంటుంది అనమాట. NH4 అయాన్స్ రూపంలో అమోనియా అనేది ఉంటుంది. ఈ అమోనియా మనకి ఎక్కడి నుంచి లభిస్తుందంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్లాంట్ బాడీస్ యానిమల్ బాడీస్ ఉంటాయి కదా, ఈ డీకంపోజ్ అయినప్పుడు ఈ అమోనియా అనేది సేంద్రియ నైట్రోజన్ ఏదైతే మనకి ఉందో ఆర్గానిక్ నైట్రోజన్ డీకంపోజ్ అవడం ద్వారా వాటి నుంచి ఈ ప్లాంట్ బాడీస్ యానిమల్ బాడీస్ డీకంపోజ్ అవడం ద్వారా వాటి నుంచి ఈ అమోనియా అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ అమోనియా ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో కొన్ని చిన్న జీవరాశుల్లోని నైట్రోజన్ని ఆర్గానిక్ నైట్రోజన్ని ఏం చేస్తాయంటే అమోనియాగా కన్వర్ట్ చేస్తాయన్నమాట. ఇవి సాప్రోఫైట్స్ పూతికాహారాలు ఉంటాయి కదా, ఈ పూతికాహారాలు ఏం చేస్తాయంటే ఈ ప్లాంట్ బాడీస్ యానిమల్ బాడీస్లో ఉన్న ఈ నైట్రోజన్ కాస్త ఇవి ఆర్గానిక్ నైట్రోజన్ని అమోనియాగా ఇవి కన్వర్ట్ చేస్తాయి ఈ బాడీస్ డీకంపోజ్ అయ్యే సమయంలో. దీన్ని ఏమని పిలుస్తామంటే అమోనిఫికేషన్గా పిలుస్తాం అనమాట. ఇలాగా ఆర్గానిక్ నైట్రోజన్ని సాప్రోఫైట్స్ అమోనియాగా కన్వర్ట్ చేయడాన్ని అమోనిఫికేషన్ అని పిలుస్తాం అనమాట. అమోనిఫికేషన్ అని పిలుస్తాం అనమాట. సాప్రోఫైట్స్ అమోనియాని ఆర్గానిక్ నైట్రోజన్ని అమోనియా కన్వర్ట్ చేయడాన్ని అమోనిఫికేషన్ అని పిలుస్తాం అనమాట. ఈ అమోనియా మనకి ద్రావణ రూపంలో తక్కువ గాఢతలో ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే మొక్కలు వీటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అదే మనకి ఈ అమోనియా అధిక గాఢతలో ఉంది అనుకోండి, ఇది ఎలా ఉంటుందంటే పాయిజనస్గా ఉంటుంది. ఇలాంటి అమోనియాని ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఈ ప్లాంట్స్కి అది డ్యామేజ్ అవుతాయి అన్నమాట. రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఈ అమోనియాని రూట్స్ తక్కువ గాఢతలో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే అది ప్లాంట్ గ్రోతింగ్కి యూజ్ అవుతుంది. ఎక్కువ గాఢతలో అమోనియా కనుక ఉన్నప్పుడు ఇవి అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కువ గాఢతలో ఉన్నప్పుడు అమోనియా ఎలా ఉంటుందంటే పాయిజనస్గా ఉంటుంది అనమాట. ఈ పాయిజనస్గా ఉన్న అమోనియాని ఈ ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటే ప్లాంట్స్ ఏమవుతాయంటే చనిపోతాయి అన్నమాట. కాబట్టి తక్కువ గాఢతలో ఉన్నప్పుడు మాత్రమే ఇది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట, తక్కువ గాఢతలో. నెక్స్ట్ వన్ నైట్రోజన్ ఫిక్సేషన్. Nitrogen fixation. Nitrogen స్థాపన. నైట్రోజన్ ఫిక్సేషన్, నైట్రోజన్ స్థాపన. ఎప్పుడు మళ్ళీ చెప్పుకునే స్టోరీ. అట్మాస్ఫియర్లో నైట్రోజన్ అనేది 79% ఉన్నది. ఇది మనకి ఉన్నత శ్రేణి మొక్కలు ప్రత్యక్షంగా వీటిని అబ్జర్వ్ చేసుకోలేవు. ఇవి ఏం చేస్తాయి, అమోనియా క్షయకరణ జరగడం వల్ల ఇవి అమోనియా మియాసిస్ డివిజన్ జరగడం వల్ల ఇవి నైట్రైట్స్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్ట్ అయిన వీటిని ఏం చేస్తుంది, ఇలా కన్వర్ట్ అవ్వడాన్ని ఏమని పిలుస్తున్నాము, నైట్రోజన్ ఫిక్సేషన్గా పిలుస్తున్నాం అనమాట. అమోనియా క్షయకరణ విభజన చెందడం, అమోనియా అయాలు క్షయకరణం చెందడాన్ని ఏమని పిలుస్తున్నాము,
నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఇప్పుడు మనకి ఆర్గానిక్ నైట్రోజన్ ఏదైతే ఉందో అణు నైట్రేట్ మనకి మాలిక్యులర్ నైట్రోజన్ ఏదైతే ఉందో ఇది ఈ మాలిక్యులర్ నైట్రోజన్ ఇది ఫస్ట్ ఎలా కన్వర్ట్ అవుతుంది ఆ అణు నత్రజని అమ్మోనియం అయాన్గా క్షయకరణ చెందడాన్ని ఏమని పిలుస్తామంటే నైట్రోజన్ ఫిక్సేషన్గా పిలుస్తాం అనమాట. మాలిక్యులర్ నైట్రోజన్ అమ్మోనియా అయాన్గా మియాసిస్ డివిజన్ అవడాన్ని ఏమని పిలుస్తున్నాము నైట్రోజన్ ఫిక్సేషన్. నత్రజని స్థాపన అంటున్నాం అనమాట. నత్రజని స్థాపన ఏదైతే మనకి అణు నత్రజని ఉందో ఇది అమ్మోనియాగా క్షయకరణం చెందడాన్ని అణు మనం నైట్రోజన్ స్థాపనగా పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ నైట్రోజన్ స్థాపన 2 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ వన్ ఏమో కెమికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఫస్ట్ వన్ ఏంటి కెమికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. సెకండ్ వన్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. కెమికల్ నైట్రోజన్ ఫిక్సేషన్, సెకండ్ వన్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఫస్ట్ వన్ కెమికల్. ఇప్పుడు మనకి లైట్నింగ్ వస్తూ ఉంటుంది కదా, వర్షం పడే ముందు లైట్నింగ్ వస్తూ ఉంటుంది, మెరుపులు మెరుస్తూ ఉంటాయి కదా. ఈ మెరుపులు మెరిసినప్పుడు ఈ విడుదలయ్యే విద్యుత్తు అంటే వెంటనే మనకి కొంచెం ఎలక్ట్రిక్ పవర్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఈ విద్యుత్ వల్ల ఏమవుతుందంటే వాతావరణంలో నీటి ఆవిరి ఏదైతే మనకి అట్మాస్ఫియర్లో వేపరైజేషన్ ఉంటుంది కదా, నీటి ఆవిరి ఉంటుంది కదా, ఈ నీటి ఆవిరి ఎలా కన్వర్ట్ అవుతుందంటే హైడ్రోజన్ ఆక్సిజన్ పరమాణువులుగా ఇది కన్వర్ట్ అవుతుంది అనమాట. నీటి ఆవిరి అయితే మనకి లైట్నింగ్ రేస్ నుంచి వచ్చే ఈ పవర్ ఉంటుంది కదా, ఈ పవరు నీటి ఆవిరితో కలుస్తుంది అనమాట. ఈ పవరు వాతావరణంలో నీటి ఆవిరి హైడ్రోజన్ ఆక్సిజన్ పరమాణువులుగాను, అదేవిధంగా మనకి హైడ్రాక్సిల్ రాడికల్స్ గాను ఇవి విడిపోతాయి అన్నమాట. నీటి ఆవిరితో కలిసినప్పుడు ఇవి హైడ్రోజన్ ఆక్సిజన్ పరమాణువులు, అదేవిధంగా ఇంకేం చెప్తున్నాము హైడ్రాక్సిల్స్ రాడికల్స్గా ఇవి సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఈ సపరేట్ అయిపోయి ఇవి ఎలా ఉంటాయంటే యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి యాక్టివ్గా ఉంటాయి. ఈ మెరుపులు మెరవడం వల్ల లైట్నింగ్ రావడం వల్ల రిలీజ్ అయ్యే ఈ ఎలక్ట్రిక్ పవర్లో ఏమేమి ఉంటాయమ్మా, ఈ ఎలక్ట్రిక్ పవర్లో మనకి వాతావరణంలో నీటి ఆవిరి, అదేవిధంగా హైడ్రోజను, అదేవిధంగా మనకి హైడ్రోజను వేపరు, ఆక్సిజను, హైడ్రాక్సిల్స్, రాడికల్స్ ఇవన్నీ కూడా ఈ పవర్ వల్ల ఏమేమవుతున్నాయంటే సపరేట్ అయిపోయి దేనికది సపరేట్ అయిపోయి ఇవన్నీ కూడా యాక్టివ్గా తయారైపోతాయి అన్నమాట. ఈ తయారైపోయిన తర్వాత ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ ఏమవుతుందంటే నైట్రోజన్తో మిక్స్ అవుతుంది అనమాట. ఆక్సిజన్ నైట్రోజన్తో మిక్స్ అయితే నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆక్సిజన్ నైట్రోజన్తో కలిస్తే నైట్రిక్ ఆక్సైడ్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ తర్వాత ఏమవుతుందంటే ఆక్సిడేషన్ చెందుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఫస్ట్ జరిగే ప్రాసెస్ నైట్రోజన్ ఆక్సిజన్ కలుస్తుంది అనమాట ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ వల్ల. ఫస్ట్ ఏం చెప్తున్నాము ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అంటే నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ఇవి ఎలా మారిపోతాయి నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయి అన్నమాట. 2NO నైట్రిక్ ఆక్సైడ్ కానీ ఎప్పుడైతే మనకి రేస్ వచ్చినాయో ఈ రేస్ వచ్చినప్పుడు
ఆక్సిజన్ నైట్రోజన్, దీంట్లో మనకి ఆక్సిజన్ ఏమవుతుంది, ఉన్న ఆక్సిజన్ నైట్రోజన్తో కలవడం వల్ల, నైట్రోజన్ ఆక్సిజన్ కలవడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది, నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఏం ఫామ్ అవుతుంది, నైట్రిక్ ఆక్సైడ్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏమవుతుందంటే ఆక్సిడేషన్ చెందుతుంది అనమాట. ఈ నైట్రిక్ ఆక్సైడ్ కాస్త ఏమవుతుంది, ఆక్సీకరణం చెందుతుంది. ఆక్సీకరణం చెంది ఇది ఏం చేస్తుందంటే నైట్రోజన్ పెరాక్సైడ్ని ఫామ్ చేస్తుంది అనమాట. నైట్రోజన్ పెరాక్సైడ్గా ఫామ్ అవుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏమవుతుంది, ఆక్సిడేషన్ చెందుతుంది. ఎవరి సహాయంతో ఆక్సిడేషన్ చెందాలంటే ఎవరు కావాలి, ఆక్సిజన్ కావాలి. ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగింది. ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగి ఎవరు ఏర్పడ్డారు, నైట్రోజన్ పెరాక్సైడ్ అనేది ఫామ్ అయింది అనమాట. 2NO2. ఇక్కడ మనకి ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఇది నైట్రోజన్ పెరాక్సైడ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ వల్ల యాక్టివ్గా తయారైన అయాన్స్ ఏవైతే ఉన్నాయో, హైడ్రోజన్ అయాన్స్, ఆక్సిజన్ అయాన్స్, రాడికల్స్, హైడ్రాక్సిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. దీంట్లో ఫస్ట్ ఆక్సిజన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఆక్సిజన్ ఏమవుతుంది, నైట్రోజన్తో మిక్స్ అయింది. ఆక్సిజన్ కాస్త నైట్రోజన్తో మిక్స్ అయితే నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే ఆక్సిడేషన్ చెందింది అనమాట. నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేసింది, ఆక్సిడేషన్ చెందింది. అంటే ఆక్సిజన్తో కలవడం వల్ల, చర్య జరగడం వల్ల ఏం ఏర్పడింది, నైట్రోజన్ పెరాక్సైడ్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇది వాటర్లో డిజాల్వ్ అవుతుంది అనమాట. ఆ వాటర్ కూడా ఏంటంటే మెరుపులు వచ్చిన తర్వాత ఏమొస్తుంది, వర్షం వస్తుంది కదా. ఈ వర్షం వచ్చినప్పుడు వర్షం నీటితో కలుస్తుంది అనమాట. ఇది కలగడం చేత ఏం ఏర్పడుతుంది అంటే మనకి నైట్రస్ ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది అనమాట. HNO2 లేదా నైట్రిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నైట్రిక్ ఇది ఏమవుతుంది, ఏదైతే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉందో 2NO2 ఏదైతే ఉందో ఇది వర్షపు నీటితో, వాటర్తో మిక్స్ అవుతుంది అనమాట. వర్షపు నీరుతో, రెయినీ వాటర్తో ఏమవుతుంది, మిక్స్ అవుతుంది. రెయినీ వాటర్తో ఇది మిక్స్ అవుతుంది అనమాట. ఈ మిక్స్ అవ్వడం వల్ల ఏం ఏర్పడుతుంది, HNO2 ప్లస్ HNO3. నైట్రస్ ఆక్సైడ్ అదేవిధంగా నైట్రిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. HNO2 HNO3 ఇవి రెండు కూడా ఫామ్ అవుతున్నాయి అనమాట. నైట్రస్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్. నైట్రస్ ఇది HNO2, అదేవిధంగా మనకి రెండోది నైట్రిక్ యాసిడ్, నత్రిక్ ఆమ్లము, నైట్రస్ ఆక్సైడ్. ఇక్కడ రాస్తున్నాను నైట్రిక్. నైట్రస్ యాసిడ్. HNO2 HNO3 నైట్రిక్, HNO2 నైట్రస్. ఈ యాసిడ్స్గా ఇవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. దేంతో, హైడ్రోజన్ పెరాక్సైడ్ వాటర్తో మిక్స్ అవ్వడం వల్ల ఇవి ఏర్పడుతున్నాయి అన్నమాట. ఇవి ఈ మనకి సాయిల్లో ఉండే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఈ సాయిల్లో ఉండే మనకి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కెమికల్స్ నైట్రోజన్ మనకి నైట్రిక్ ఆక్సైడ్తో రియాక్ట్ అవ్వడం వల్ల ఏం ఏర్పడుతుందంటే నైట్రైట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. నైట్రైట్స్ ఫామ్ అవుతాయి సాయిల్తో మిక్స్ అవ్వడం వల్ల. ఇక్కడికి ఓకే కదా. నెక్స్ట్ ఏం ఫామ్ అవుతున్నాయమ్మా, నైట్రైట్స్.
ఈ మనకి నైట్రోజన్ పెరాక్సైడ్ వర్షం వాటర్తో కలవడం వల్ల, రెయినీ వాటర్తో మిక్స్ అవ్వడం వల్ల నైట్రస్ ఆక్సైడ్, ఆ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఏదైతే సాయిల్లో ఉన్న కెమికల్స్ ఈ నైట్రిక్ యాసిడ్తో రియాక్షన్ అవ్వడం వల్ల నైట్రైట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. నైట్రైట్స్ ఈ నైట్రేట్స్ని ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ప్లాంట్ యొక్క రూట్స్ వీటిని ఈ రూపంలో నైట్రైట్స్ రూపంలో ఇది ఏర్పడిన ఈ విధంగా నైట్రోజన్ స్థాపనకి, ఈ జీవేతర నైట్రోజన్ స్థాపనగా ఈ కెమికల్స్ అనేవి వచ్చినాయి కదా. వీటి ద్వారా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఇలా వచ్చింది కదా. వీటిని ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. రూట్స్ ద్వారా వీటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది కెమికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. రెండోది బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. రెండోది ఏంటి? బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అనమాట. ఈ బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో కొన్ని రకాల సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే, ఈ ఏదైతే మనకి మాలిక్యులర్ నైట్రోజన్ ఉందో ఈ మాలిక్యులర్ నైట్రోజన్ ఇవి ఏం చేస్తాయి, మియాసిస్ డివిజన్ చేసి దాన్ని అమ్మోనియాగా కన్వర్ట్ చేస్తాయి అనమాట. అమ్మోనియాగా దీన్ని ఏం చేస్తాయి, స్థిరీకరిస్తాయి. దీన్ని ఏమని పిలుస్తామంటే సజీవ నైట్రోజన్ ఫిక్సేషన్గా, బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్గా పిలుస్తాం అనమాట. కొన్ని సూక్ష్మజీవులు ఏం చేస్తాయి, ఈ మాలిక్యులర్ నైట్రోజన్ని మియాసిస్ డివిజన్ చేసి దాన్ని అమ్మోనియాగా కన్వర్ట్ చేస్తాయి అనమాట. ఈ అమ్మోనియాగా కన్వర్ట్ చేయడాన్ని బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్గా పిలుస్తూ ఉంటాం అనమాట. దీన్ని ఫస్ట్ మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఈ బయలాజికల్ వినోగ్రాడ్స్కీ అనే శాస్త్రవేత్త దీన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. వినోగ్రాడ్స్కీ అనే శాస్త్రవేత్త దీన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ నైట్రోజన్ ఫిక్సేషన్లో ఎవరు యూజ్ అవుతారంటే ఎన్రోబిక్ బ్యాక్టీరియాస్ అయిన క్లాస్ట్రీడియం. ఎన్రోబిక్ మనకి బ్యాక్టీరియాస్ క్లాస్ట్రీడియం ఉంది కదా. ఈ క్లాస్ట్రీడియం కూడా ఏం చేస్తుందంటే ప్లాస్టోరియంని సాయిల్ నుంచి సపరేట్ చేస్తుంది అనమాట. ప్లాస్టోరియంని సాయిల్ నుంచి సపరేట్ చేసి ఈ బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో ఈ క్లాస్ట్రీడియం బ్యాక్టీరియా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఈ మాలిక్యులర్ నైట్రోజన్ని అమ్మోనియాగా ఫిక్సేషన్ చేయడానికి, కన్వర్ట్ చేయడానికి మియాసిస్ డివిజన్ ద్వారా, చైకన విభజన ద్వారా ఇది కూడా ఉపయోగపడుతూ ఉంది అనమాట. ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనకి నైట్రోజన్ ఫిక్సేషన్, బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ 2 టైప్స్గా తీసుకుంటాం అనమాట. ఒకటి అసింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్, సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్. అసింబయోటిక్, సింబయోటిక్. ఫస్ట్ది అసింబయోటిక్. రెండోది సింబయోటిక్. సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్. అసింబయోటిక్, సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్గా తీసుకుంటున్నాం. అసహన జీవన నైట్రోజన్ స్థాపన, సహజీవన నైట్రోజన్ స్థాపన. అసహన జీవన నైట్రోజన్ స్థాపన. రెండోది సహజీవన నైట్రోజన్ స్థాపన అనమాట. అసహన జీవన నైట్రోజన్ స్థాపన. రెండోది సహజీవన నైట్రోజన్ ఫిక్సేషన్ అనమాట. 2 టైప్స్. బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ 2 టైప్స్. అసింబయోటిక్, రెండోది సింబయోటిక్ అనమాట. ఫస్ట్ వన్ దీంట్లో మనకి కొన్ని సాయిల్లో ఉండే బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే ఈ
అసిబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ కొన్ని రకాల బ్యాక్టీరియాస్ చేస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ సైనోబ్యాక్టీరియా లాంటి బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయి, మనకి అసిబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ ఎవరంటే బ్యాక్టీరియా. మనకి ఎన్రోబిక్ బ్యాక్టీరియాస్గా, అవాయుత బ్యాక్టీరియాస్గా తీసుకుంటున్నాం అనమాట. అవాయుత బ్యాక్టీరియాస్లో మనకి క్లాస్ట్రీడియం ప్లాస్టోరియానా అని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం అనమాట. క్లాస్ట్రీడియం ప్లాస్టోరియానా. ఫస్ట్ వన్ ఏంటి, బ్యాక్టీరియా అనమాట. సైడ్ హెడ్డింగ్ బ్యాక్టీరియా. సైడ్ హెడ్డింగ్ బ్యాక్టీరియాలో క్లాస్ట్రీడియం ప్లాస్టోరియానా ఎగ్జాంపుల్ అనమాట. దీంట్లో మనకి ఇంకా కొన్ని బ్యాక్టీరియాస్ ఉన్నాయి. రోడోస్పైరిలం, హైస్ట్రోబ్యాక్టర్ ఎజిలిస్, ఇవన్నీ కూడా బ్యాక్టీరియాస్కి ఎగ్జాంపుల్ అనమాట. ఇవి ఏం చేస్తాయంటే నైట్రోజన్ని ఎన్రోబిక్ ప్రాసెస్లో నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది చేస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది చేస్తాయన్నమాట. ఇవన్నీ కూడా హైస్ట్రోబ్యాక్టర్ ఒకటి, వీటినేమో హైస్ట్రోబ్యాక్టర్ క్రూకోకమ్. ఈ హైస్ట్రోబ్యాక్టర్ ఏంటంటే అది ఏరోబిక్ బ్యాక్టీరియా అనమాట. కొన్నేమో ఎన్రోబిక్ బ్యాక్టీరియాస్. ఎన్రోబిక్ బ్యాక్టీరియాకి క్లాస్ట్రీడియం పాలిస్టోరియానం అనేది ఎగ్జాంపుల్. అదేవిధంగా ఏరోబిక్ బ్యాక్టీరియా వాయు సహిత బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ హైస్ట్రోబ్యాక్టర్ అనమాట. హైస్ట్రోబ్యాక్టర్ క్రూకోనం, హైస్ట్రోబ్యాక్టర్ ఎలిజస్, ఇవి రెండు కూడా ఏరోబిక్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం అనమాట. దీంట్లో మనకి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. అదే ఎగ్జాంపుల్ రోడోస్పైరిలం. ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాస్కి ఎగ్జాంపుల్ రోడోస్పైరిలాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం అనమాట. బ్యాక్టీరియాస్ మనకి టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి కదా, దాంట్లో ఫస్ట్ వన్ ఏం తీసుకున్నాము, ఏరోబిక్ బ్యాక్టీరియాస్. ఆల్రెడీ రాసుకున్నాం కదా, కింద రాసుకున్నదా ఏంటి, క్లాస్ట్రీడియం ప్లాస్టోరియానం. మళ్ళీ కింద రాసాం కదా, ఇంకా రాయట్లేదు. నెక్స్ట్ ఏరోబిక్. ఏరోబిక్కి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామంటే హైస్ట్రోబ్యాక్టర్ క్రూకోనం. హైస్ట్రోబ్యాక్టర్ క్రూకోనం. అదేవిధంగా మనకి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాస్. ఫోటోసింథటిక్కి ఎగ్జాంపుల్ రోడోస్పైరిలం అని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం అనమాట. రోడోస్పైరిలం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం అనమాట. ఇది ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. దీంట్లో మనకి ఇంకా రోడోసూడోమోనాస్ని కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. వీటిలో రోడోస్పైరిలం, రోడోసూడోమోనాస్, రోడోమైక్రోబియము, క్లోరోసూడోమోనాస్. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్తున్నాము, క్లోరోసూడోమోనాస్.
ఇవన్నీ ఈ బ్యాక్టీరియాస్లో ఫస్ట్ మనం చెప్పుకుంటున్న ఎసింబయోటిక్కి ఎగ్జాంపుల్ అనమాట. ఫస్ట్ ఎనరోబిక్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ క్లాస్ట్రిడియం ప్లాస్టోరియాను, ఏరోబిక్కి అజిటోబ్యాక్టర్, ట్రూకోనము, అదేవిధంగా మనకి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాస్కి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాకి రోడోస్పైరిల్లము, అదేవిధంగా సూడోమోనస్, రోడో మైక్రోబియం, క్లోరో సూడోమోనస్ అనమాట. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.